అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ అన్నారు. తెలంగాణలో న్యాయమైన విద్య నుంచి పేద మధ్యతరగతి కుటుంబాలను దూరం చేసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ప్రైవేటు పాఠశాల ధనదాహానికి విద్యార్థులు తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అంటున్నారు. ఇలాంటి విద్యా సంస్థలపై సత్వరమే చర్యలు తీసుకొని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల ఆగడాలకు ఊతమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. రూరల్లో 10,000 రూపాయలు ఉండాల్సినటువంటి ఫీజు, అర్బన్లో 10,800 రూపాయలు ఉన్నటువంటి ఫీజును కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు లక్షలు వసూలు చేస్తున్నా కూడా చోద్యం చూస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మంచి విద్యా సంస్థలో చేర్పించాలన్న ఆలోచనతో ఉంటారు. ఆ ఆలోచనను ఆసరాగా తీసుకొని ప్రైవేటు కార్పొరేటు విద్యా సంస్థలు తప్పుడు ర్యాంకుల ప్రకటనలతోటి లక్షల ఫీజులు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. పేద మధ్యతరగతి ప్రజలు సంవత్సరమంతా సంపాదించినటువంటి రెక్కలు ముక్కలు చేసుకొని ఆ రక్తాన్నంతా కూడా కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థల కాళ్ళ ముందు దారపోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలు అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి సంస్థలపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వ విద్యను స్టాండర్డ్స్ను పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా విద్య అందుబాటులో ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తుంది. విద్యకు దూరం చేసేటువంటి కుట్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు విడుదల చేయక మౌలిక సదుపాయాలు కల్పించక ప్రభుత్వ పాఠశాలలను